యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 16వ వచనం నుంచి కొన్ని విషయాలు మనం చదువుదాం. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై మరియు ఇలాగు సెలవిచ్చును, నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు తమ దేశములో నివసించి దుష్ప్రవర్తన చేతను దుష్క్రియల చేతను దానిని అపవిత్రపరచిరి. వారి ప్రవర్తన బహిష్టి అయిన స్త్రీ యొక్క అపవిత్రత వలె నా దృష్టికి కనబడుచున్నదని దేవుడని యెహోవా యెహెజ్కేలు ద్వారా దేవుని యొక్క వాక్కును వినిపిస్తున్నాడు. ఏమంటే, నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు తమ దేశములో నివసించి దుష్ప్రవర్తన అంటే దుష్ట ప్రవర్తన. నిజానికి దేవుని బిడ్డలైన వారు, దేవుని ప్రజలు మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, మంచి ఆలోచన కలిగి ఉండాలి, మంచి నడవడి కలిగి ఉండాలి. కానీ వారికున్న మంచి ప్రవర్తన, వారికున్న మంచి మనస్సు వారు పోగొట్టుకొని దేవునికి వ్యతిరేకంగా వారు జీవించినప్పుడు వారి దుష్ప్రవర్తన చేత దుష్క్రియల చేత దానిని అపవిత్రపరిచిరి. వారి ప్రవర్తన బహిష్టి అయిన స్త్రీ యొక్క అపవిత్రత వలె నా దృష్టికి కనబడుచున్నది. కాబట్టి దేశంలో వారు చేసిన నరహత్య విషయమైనను విగ్రహములను పెట్టుకొని వారు దేశమును అపవిత్రపరిచిన దానిని విషయమైనను నేను నా క్రోధమును వారి మీద కుమ్మరించి వారి ప్రవర్తనను బట్టి వారి క్రియలను బట్టి వారిని శిక్షించి నేను అన్యజనులలోనికి వారిని వెళ్ళగొట్టగా వారు ఆయా దేశములకు చెదిరిపోయిరి. దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం ఒకసారి దేవుని వాక్యం ద్వారా పరిశీలన చేసుకుందాం. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు దేవునికి దూరం అయిపోయారు. ఎప్పుడైతే దేవునికి దూరం అయ్యారో అపవిత్రతను బట్టి, అలాగే వారుకుంటున్న దుష్ప్రవర్తనను బట్టి దేవుడు వారిని శిక్షించే క్రమంలో దేవుని యొక్క ఉగ్రత లేదా దేవుని యొక్క క్రోధం అంటే కోపము, దేవుని యొక్క క్రోధాన్ని, దేవుని యొక్క కోపాన్ని వారి మీద కుమ్మరించి వారి ప్రవర్తనను బట్టి వారి క్రియలను బట్టి వారిని శిక్షించి నేను అన్యజనుల్లోనికి వారిని వెళ్ళగొట్టగా వారు ఆయా దేశములకు చెదిరిపోయారు. దుష్ప్రవర్తన బట్టి వారు దేవునికి దూరం అయిపోయారు. మరలా దేవుడు తన ప్రవక్త అయిన యెహెజ్కేలును దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని చెదిరిపోయిన వారిని, దుష్ప్రవర్తన చేత దేవునికి దూరం అయిపోయిన వారిని, దేవుని యొక్క కోపానికి, దేవుని యొక్క క్రోధానికి ఆహుతైపోయిన వారిని అందరినీ కూడా మరలా వారిని సమకూర్చి వారిని ఒక చోట నిలిపి వారిని అందరినీ కూడా మరలా దేవుడు ఏం చేశాడంటే వారందరినీ కూడా వారి జీవితాలని మరలా తిరిగి దేవుని వైపు తిరిపే పనిలో యెహెజ్కేలు ప్రవక్త గొప్ప పరిచర్య చేసినట్లుగా మనం దేవుని వాక్యం ద్వారా మనం చూడగలుగుతున్నాము. దేవునికి స్తోత్రం. వారు తమ వెళ్ళిన స్థలములోని జనుల యొద్ద చేరగా ఆ జనులు, వీరు యెహోవా జనులే కదా, ఆయన దేశంలో నుండి వచ్చిన వారే కదా అని చెప్పటం వలన నా పరిశుద్ధ నామమును దూషణ కలుగుటకు ఇశ్రాయేలీయులకు కారణమైరి. కాగా ఇశ్రాయేలీయులు పోయిన ఎల్ల చోట్లను నా పరిశుద్ధ నామమునకు దూషణగా కలుగగా నేను చూచి నా నామం విషయమై చింతపడి తిని, కాబట్టి ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటన చేయము. ఏమనంటే, ప్రభువుకి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులారా, మీ నిమిత్తము కాదు కానీ అన్యజనులలో మీ చేత దూషణ నొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబోయే దానిని చేయుదును. అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుదును. వారి ఎదుట మీ యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను ప్రభువుకి యెహోవా అని వారు తెలుసుకొందరు. ఇదే ప్రభువుకి యెహోవా వాక్కు అని యెహెజ్కేలు ప్రవక్త అయిన యెహెజ్కేలు ద్వారా దేవుడు మాట్లాడిన విధానాన్ని మనం చూసాం. అయితే దేవుడు మరలా నేను అన్యజనులలో నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశములో నుండి సమకూర్చి మీ స్వదేశములోనికి మిమ్మల్ని రప్పించేదను. దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులతో. దేవుడు వాగ్దానం ఇచ్చి దేవుని వాగ్దానం ద్వారా దేవుని ప్రజలు మరలా దేవుని దగ్గరకు రావాలి, దేవుని వెంబడించాలి, దేవుని గణపరచాలి, దేవుని మహింపరచాలనే ఆలోచన దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు అందరూ కూడా చెదిరిపోయారు, అపవిత్రతో నింపబడ్డారు. వారి హృదయాలు పాడైపోయి, వారి నడవడి పాడైపోయింది, వారి ప్రవర్తన పాడైపోయింది, వారి క్రియలు పాడైపోయాయి. అలాంటప్పుడు దేవుడు ఎంతో వారి మీద తన క్రోధాన్ని కుమ్మరించినప్పటిని కూడా వారు జీవితాలు మార్చుకోకుండా ఇంకా శాపగ్రస్తమైన జీవితాల్లో జీవిస్తున్న క్రమంలో దేవుడు మరలా ఇటుకేలకు దేవుని ప్రజలను చెదిరిన వారిని అన్యజనుల యొక్క దేశాల్లో చెదిరిపోయి ఆయా జాతుల్లో వారు చెదిరిపోయి
వారందరూ కూడా దేవుని యొక్క పరిశుద్ధమైన నామాన్ని, అన్యజనుల మధ్యలో దేవుని యొక్క నామాన్ని అపవిత్రపరిచారు. మరి అపవిత్రపరచబడడం ద్వారా దేవుని యొక్క నామం ఏమైందంటే అపవిత్రపరచబడింది. అయితే దేవుడు వారిని కనికరించి మరలా నా ప్రజలను మరలా నా యుద్ధకు నేను నడిపించాలి అనే ఉద్దేశంతో యెహెజ్కేలును దేవుడు మరి ఏర్పాటు చేసుకొని యెహెజ్కేలు ప్రవక్త ద్వారా మరి దేవుడు మాట్లాడుతున్నాడు. నేను అన్యజనుల్లో నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశములలో నుండి సమకూర్చి మీ స్వదేశములోనికి మిమ్మను రప్పించెదను. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలములను చల్లెదను. మీ అపవిత్రత యావత్తు కూడా పోవునట్లుగా నేను మిమ్మల్ని మీద శుద్ధ జలములను చల్లెదను. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో? ఇశ్రాయేలీయులతో. దేవుడు ప్రజలైన ఇశ్రాయేలీయులతో ప్రవక్త అయిన యెహెజ్కేలును దేవుడు ఎన్నుకొని యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, మీరు అపవిత్రపరచబడ్డారు. మీరు దుష్ప్రవర్తన చేత, దుష్ట నడవడ చేత, దుష్క్రియల చేత మీరు మీ జీవితంలో ఎంతో శాపగ్రస్తులుగా మీరు నా నామాన్ని అన్యజనుల మధ్యలో మీరు అవమానపరిచి ఉన్నారు కనుక మీరు అపవిత్రులు అయిపోయారు. అపవిత్రులు అయిపోయిన వారిని దేవుడు విడిచిపెట్టలేదు. కానీ మరలా దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరం వారి మీదకి వచ్చి ప్రవక్త అయిన యెహెజ్కేలు ద్వారా మరలా దేవుడు తన ప్రజలను సమకూర్చి వారిని నేను బాగు చేస్తాను, వారి హృదయాన్ని నేను స్థిరపరుస్తాను, వారి జీవితాన్ని నేను మరలా కడతానని దేవుడు తన వాగ్దానము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలములను చల్లెదను. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు నూతన హృదయము మీకు ఇచ్చేదను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇశ్రాయేలీయులకు హృదయం ఏమైపోయింది? పాడైపోయింది. దుష్ట ప్రవర్తన చేత, విగ్రహారాధన చేత, అన్యజనుల మధ్యలో దేవుని నామాన్ని వ్యతిరేకపరిచి అపవిత్రపరచడం ద్వారా వారందరూ కూడా దేవుని దృష్టిలో అపవిత్రులు అయిపోయారు. అపవిత్రులు అయిపోయిన తర్వాత దేవుడు వారి మీదకి వారు చేసిన అపవిత్రతను బట్టి, వారు చేసిన దుర్మార్గ క్రియలను బట్టి, వారు చేసిన అక్రమ నడవడను బట్టి వారి మీదకి దేవుని యొక్క క్రోధము వచ్చింది. క్రోధం అంటే దేవుని కోపం. దేవుని బిడ్డలరా, మన జీవితాల్లో కూడా చాలా సందర్భాల్లో మనం కూడా ఇదే పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉంటాం. మనం దేవుని బిడ్డలమైనప్పటిని కూడా మనలో అక్రమాన్ని ఉంచుకొని, దుష్టక్రియలు కలిగి, దుష్ట ప్రవర్తన కలిగి, దుష్ట ఆలోచన కలిగి మనం దేవుని సన్నిధికి వస్తుంటాం. కానీ దేవుని బిడ్డలారా, దేవుడు ఆలోచన యెహెజ్కేలు ద్వారా దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకి దేవుడు ఏ విధంగా అయితే వాగ్దానాన్ని ఇచ్చాడో అదే వాగ్దానాన్ని దేవుడు ఈ ఉదయకాల సమయంలో నూతన సంవత్సరాన్న దేవుడు తన సంఘ బిడ్డలమైన మనందరికీ దేవుడు తన వాక్యను జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమనంటే, నూతన హృదయము మీకు ఇచ్చేదను. ఏ హృదయము? నూతన హృదయం. నూతన హృదయం అంటే క్రొత్త హృదయాన్ని నేను మీకు ఇస్తానని దేవుడు అంటున్నాడు. ఎందుకంటే హృదయము పాడైపోయింది. హృదయంలో చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, దుష్క్రియల ద్వారా వారు దేవునికి వారి జీవితాలు దూరం చేసుకున్నారు. మరి అలాంటి క్రమంలో వారిని మళ్ళీ సమకూర్చాలంటే వారంతలో వారు మళ్ళీ దేవుడి దగ్గరికి రాలేరు వారు. అయితే దేవుడు తన సేవకుని ఎంచుకొని అద్భుతమైన ఒక గొప్ప వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకొని అక్రమముగా నడిచే ప్రతి ఒక్కరిని కూడా ఆయా దేశాల్లో చెదిరిపోయిన వారిని అందరినీ కూడా సమకూర్చి దేవుని స్వరాన్ని వారికి వినిపించాడు. ఏమనంటే, నూతన హృదయాన్ని నేను మీకు ఇచ్చేదను. దేవుడు మాట్లాడుతున్నాడండి. ఈరోజు దేవుని బిడ్డలు మనందరికీ ఏమి కావాలి? నూతన హృదయం కావాలి. ఈ 2024 సంవత్సరం వరకు ఒకవేళ నీ హృదయంలో అక్రమం ఉందేమో, నీ మనస్సులో దుష్ట ఆలోచన ఉందేమో, నీ ప్రవర్తన దుష్ట ప్రవర్తన కలిగి జీవించావేమో, దుష్ట నడవడి కలిగి జీవించావేమో, ఒక్కసారి ఈ వాక్యం ద్వారా నిన్ను నీవు పరీక్షించుకొని దేవుని దగ్గర నీవు రిలీజ్ అయ్యి, దేవా నాకు నూతన హృదయాన్ని ఇస్తానన్నావు గనక నూతన హృదయం నాకు కావాలి. దేవునికి స్తోత్రం. దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది ఏంటో తెలుసా? నూతన హృదయం. మన హృదయాలు అన్నీ సంపూర్ణంగా మార్చబడాలి. మన హృదయాలు సంపూర్ణంగా క్రీస్తు రక్తము ద్వారా కడగబడాలి. ఎందుకంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనదని దేవుని వాక్యం చెప్తుంది. ఇది బహు ఘోరమైన వ్యాధి కలిది. ఈ హృదయంలో అపవిత్రత ఉంటుంది. బయటికి మనం మామూలుగా చక్కగా మంచి వస్త్రాలు వేసుకొని మంచిగా అలంకరించుకొని మంచిగా మనం జీవిస్తున్నప్పుడు కూడా సాతానుడు దుష్ట హృదయం కలిగించి లోపల హృదయంలో దేవునికి నచ్చనివి, దేవుడు మెచ్చనివి, దేవునికి వ్యతిరేకమైనవి,
దుష్టక్రియలు ఈ హృదయంలో ఉంటాయి, మనుషుని యొక్క హృదయంలో ఉంటాయి. ఈ దుష్టక్రియలు అన్నిటి నుంచి కూడా ఈ నూతన సంవత్సరం దినాన్న దేవుని బిడ్డలమే మనం అందరము కూడా ఖచ్చితంగా, ఒకవేళ నీవు నీ హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా నటనతో నీ హృదయాన్ని నీవు నింపుకున్నట్లయితే, దేవుని సన్నిధిలో దేవుడు మాట్లాడుతున్నాడు, జాగ్రత్త. దేవుని యొక్క క్రోధము రాక మునిపే దేవుని సన్నిధిలో దేవుని మాటను విని మన జీవితాన్ని స్థిరపరచుకొని మన హృదయాన్ని దేవుని వాక్యం ద్వారా మనం శుద్ధి చేసుకొని దేవుని సన్నిధిలో దేవుని గణపరచువారిగా మనం ఉండాలి. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగు చేసేదను. హృదయము మొట్టమొదటిగా నూతన హృదయం మీకు ఇస్తానన్నాడు దేవుడు. రెండవది స్వభావం, అంటే మనం నూతనపరచబడాలి కదండి. మనం నూతనపరచబడాలి. మన చూపులు మారాలా, మన బుద్ధులు మారాలా, మన మాటలు మారాలా, మన నడవడి మారాలి, మన ఆలోచనలు మారాలి. మారకుండా మరలా కూడా నీవు రొటీన్గా నీవు జీవిస్తే నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాన్ని నీవు చూడలేవు. నీ జీవితం ద్వారా దేవునికి మహిమ రాదు. కాబట్టి దేవుని బిడ్డలమే మనం అందరము కూడా మన హృదయాన్ని దేవుని వాక్యం చేత ఒక్కసారి పరిశీలన చేసుకోండి. నీ ప్రవర్తన ఎలా ఉన్నది, నీ క్రియలు ఎలా ఉన్నాయి, నీ ఆలోచన ఎలా ఉన్నది, నీ స్వభావం ఎలా ఉన్నది, నీ నడవడి ఎలా ఉన్నది, ఇవన్నీ దేవుని వాక్యం ద్వారా మనం పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకొని దేవుని సన్నిధిలో శుద్ధమైన హృదయం కలిగిన వారు దేవుని చేత దీవించబడతారు ఈ సంవత్సరంలో. ఎందుకంటే దుష్ట హృదయాలు మనకు ఎందుకు? దుష్ట హృదయాలు కలిగి మనం ఏమి సంపాదించుకోగలం ఈ భూమి మీద? దుష్ట హృదయాలు కలిగి మన హృదయాలను అపవిత్రపరచుకొని మనం దేవుని గణపరచగలం. ఆనాడు ఇశ్రాయేలీయులందరూ కూడా ఇదే పని చేస్తారు. ఇశ్రాయేలీయులందరూ కూడా ఎలాగ అపవిత్రపరచబడ్డారో చాలా క్లియర్గా రాయబడి ఉంది. ఎలాగా దేవుని దృష్టిలో వారు అపవిత్రులయ్యారంటే, నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు తమ దేశంలో నివసించి దుష్ప్రవర్తన చేత దుష్క్రియల చేత దానిని అపవిత్రపరిచిరి. వారి ప్రవర్తన బహిష్టి అయిన స్త్రీ యొక్క అపవిత్రత వల్ల ఎంత చండాలముతో కూడిన జీవితాలు మరి అపవిత్రతతో నిండిపోయాయో గమనించండి దేవుని బిడ్డలారా. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న దేవుని బిడ్డలమే మనం అందరం కూడా దేవుని ఒకటే అడగాలి, ప్రభా నాకు నూతన హృదయం కావాలి, నాకు నూతన మనస్సు రావాలి, నూతన ప్రార్థనా జీవితం నాకు కావాలి, నూతన అభిషేకం నాకు కావాలి, నూతన క్రియ నా జీవితంలో నీవు జరిగించాలని దేవుని సన్నిధిలో మనము ఆశ కలిగి ప్రభు పాదాల దగ్గర మనం అడగవలసిన వారమై ఉంటున్నాం. నూతన స్వభావం మీకు కలుగు చేసేదను, రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. రాతి గుండె, ఏ గుండె అండి? రాతి గుండె. రాతి గుండె అంత బేగా పగలదు, చాలా మొండి. మనం దేవుని మందిరంలోనే ఉంటాం కానీ మన హృదయంలో చాలా దుష్ప్రవర్తన కలిగి ఉంటాం. ఏమండి, లేరంటారా? ఉన్నారు, బయట కనబడరు. దుష్ట ప్రవర్తన కలిగి, దుష్ట క్రియలు కలిగి, దుష్ట మాటలతో, దుష్ట క్రియలతో, దుష్ట ఆలోచనతో నింపబడి దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు కూడా వాక్యం వినకుండా, మారుమనసు లేకుండా, ఇష్టానుసారంగా, లోకానుసారంగా ప్రవర్తిస్తూ దేవుని నామాన్ని అపవిత్రపరిచే ఆనాడు ఇశ్రాయేలీయుల వలె ఈ రోజున కూడా సంఘాల్లో విశ్వాసులైన వారు చాలామంది ఉండవచ్చు. అయితే దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు కోరుకుంటున్నాడు ఏంటంటే, నేను మీకు నూతన హృదయాన్ని నేను మీకు ఇస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నూతన స్వభావాన్ని మీకు కలుగు చేస్తాను అంటున్నాడు. అంత మాత్రమే కాకుండా రాతి గుండె మీలో నుండి తీసివేసి. రాతి గుండె చాలా ప్రమాదమైన హృదయం, కఠినమైన హృదయం. ఎంతగా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పటికీ కూడా, ఎంతగా దేవుని వాక్యం ద్వారా ప్రభు నీ స్వభావాన్ని మార్చుకోకపోతే నువ్వు దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడలేవు, నువ్వు దేవునికి మహిమకరంగా జీవించలేవు. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరూ కూడా మనం అడగవలసింది ఏంటంటే, రాతి గుండె, కఠినమైన గుండె తీసేయాలండి. యేసయ్య రాతి గుండెని తీసేన ఆయన. మనుషులు మారాలండి, విశ్వాసులు మారాలా, ప్రతి ఒక్కరు మారాలి. దేవుని సన్నిధిలో దేవుని యందు భయము భక్తి కలిగి, నిష్ఠ, భక్తి, ప్రార్థన, సహవాసం కలిగి దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరు జీవించాలి. హల్లెలూయా. ఏ గుండె అండి? రాతి గుండె. ఏ గుండె? రాతి గుండె. రాతి గుండె చాలా ప్రమాదం. వాళ్ళకి దయ కానీ, ప్రేమ కానీ, కనికరం కానీ, జాలి కానీ ఉండదు. క్రూరత్వం కలిగిన మనుషులే కానీ స్వభావం అంతా కూడా ఎలా ఉంటుంది? క్రూర మృగాలు ఉంటాయి చూసారా? అంత మృగాల కంటే ప్రమాదకరమైన మనుషులు భూమి మీద మనం చూస్తున్నాం. జాగ్రత్త వినండి, దేవుని వాక్యం వినండి.
దేవుడు మాట్లాడుతున్నాడు. నేను ఊరికనే వచ్చి మీతో మాట్లాడటం లేదు. దేవుడి సన్నిధిలో ఉపవాసం ఉండి కన్నీళ్ళు కార్చి దేవుడి సన్నిధిలో వాక్యాన్ని చదివి దేవుని సన్నిధికి వస్తూ దేవుని బిడ్డలని మీరందరూ కూడా మంచి స్వభావం కలిగిన వారు ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ కూడా మంచి హృదయం కలిగి ఉండాలి. యేసు ప్రభుని నమ్ముకొని కూడా మన జీవితాలు మారకపోతే జాగ్రత్త. యేసు ప్రభు సన్నిధికి వచ్చి కూడా నీవు దుష్ట ప్రవర్తన నువ్వు ప్రవర్తిస్తున్నావేమో. వారి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, యవనస్తులు కావచ్చు, యవనరాళ్ళు కావచ్చు, ఎవరైనప్పటిని కూడా విశ్వాసులు కావచ్చు, సేవకులు కావచ్చు, ఎవరైనప్పటిని కూడా దుష్ట ప్రవర్తన ద్వారా మన జీవితంలో దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోలేవు. రాతి గుండెను అడగాలి. రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను, అంటే మెత్తని హృదయం ఉండాలా. మెత్తని సౌమ్యమైన హృదయం ఉండాలి. ఉందా? ఉండదు. మనకి పరిస్థితులు వచ్చినప్పుడు మన రియాలిటీ అనేది బయటపడుతుంది. పరిస్థితులు కొంచెం ప్రతికూలంగా కనబడినప్పుడు అస్సలు హృదయం అనేది కనబడుతుంది. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు నమ్ముకొని ఎందుకు మనం మారట్లేదు? ఎందుకు మన జీవితాలను మార్చుకోవటం లేదు? దయచేసి దేవుని అడగండి. ఈ సందేశం ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ దేవుడు అందిస్తున్నాడు. హృదయాలు కఠినం చేసుకో. హృదయాల్లో దేవుని సన్నిధిని నిలుపుకోవడానికి ప్రయత్నం చేయండి. అక్రమం ఉంటే దేవుడి దగ్గర ఒప్పుకోండి. స్వార్థం ఉంటే దేవుని దగ్గర ఒప్పుకోండి. అసూయ ఉంటే దేవుని దగ్గర ఒప్పుకోండి. దేవుని సన్నిధిలో మనం దీవించబడాలి. ఈ నూతన సంవత్సరం మొట్టమొదటి రోజున దేవుని ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించాలని దేవుడు వాగ్దానంతో కూడిన సందేశాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. రాతి గుడ్డెను మీలో నుండి తీసివేసి మాంసపు గుడ్డెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించి వారిని గాను నా విధులను గైకొన్న వారిగాను మిమ్మల్ని చేసేదను. ఇప్పుడు సంఘములో పరిపూర్ణమైన పరిశుద్ధాత్మ దేవునికి మనం అవకాశం ఇవ్వాలి. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా సంఘము నడిపించబడాల. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా సంఘము దేవుని మహింపరచాలి. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా సంఘము దేవుని యొక్క కార్యాలనే చేయాలి. ఇవన్నీ ఎప్పుడు చేయగలుగుతామంటే మనలో ఉన్న అసూయ, ద్వేషము, కలహము, పగ, క్రోధము, వీటన్నిటిని, అక్రమ దుష్టక్రియలని వీటన్నిటినీ కూడా స్వస్థ చెప్పి దేవుని దగ్గరకు వచ్చి మన జీవితాన్ని, మన హృదయాన్ని దేవునికి అప్పగించుకొని నిర్మలమైన హృదయం, మెత్తని హృదయం దేవుని దగ్గర మనము సంపాదించుకొని దేవుని సన్నిధిలో మనం ఉంటే, నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించిన వారిని గాను నా విధులను గైకొనిన వారిగా, కట్టడలను అనుసరించే వారిగా ఈ నూతన సంవత్సరంలో దేవుని బిడ్డలమైన మనం అందరం కూడా వాక్యానుసారంగా నడవటానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. మన జీవితంలో దేవుని వాక్యానికి ప్రథమ స్థానాన్ని ఇద్దాం. మన జీవితంలో దేవుని వాక్యానికి మనము అవకాశం ఇద్దాం. వాక్యం ఏం చెప్తుందో, దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఆ విధంగా మన జీవితాన్ని జీవిద్దాం. అక్రమాన్ని, దుష్టక్రియలని ఇవన్నీ ఒక క్రైస్తవ విశ్వాస జీవితాల్లో మనలో ఉండటం అనేది అది ఏమాత్రం కూడా దేవునికి మహిమ. దేవుడు మాట్లాడుతున్నాడు, నా విధులను గైకొన్న వారిగాను మిమ్మను చేసేదను. హల్లెలూయా. దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క కట్టడలను మనము అనుసరించాలి. దేవుని నామాన్ని మహింపరచాలి. దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. అలా మనము నూతన సంవత్సరంలో మనం అందరం కూడా వ్యక్తిగతంగా ప్రతిరోజు ప్రభా నీతో సహవాసం చేస్తాను తండ్రి అని మొట్టమొదటిగా మనం నిర్ణయించుకోవాలి. ఎవరితో సహవాసము? నువ్వెవరితో సహవాసం చేస్తావో దాన్ని బట్టి నీ జీవితం ఆధారపడి ఉంటుంది. నువ్వు దేవునితో సహవాసం చేస్తే దేవుని పోలికలే నీలో కనబడతాయి. దెయ్యంతో సహవాసం చేస్తే దెయ్యపు పోలికలే వస్తాయి. అవునంటారా కాదంటారా? మనం ఎవరమి? దేవుని పిల్లలం. దేవుని పిల్లలమైన మనము మన పరమ తండ్రి అయిన దేవునితో సహవాసం చేయాలి. వరకు ఒకవేళ నీవు దేవుడితో సహవాసాన్ని విడిచిపెట్టేసి, సంఘాన్ని విడిచిపెట్టేసి, సన్నిధిని విడిచిపెట్టేసి దూరంగా ఉన్నావేమో, దేవునికి సన్నిధిని నిర్లక్ష్యం చేస్తావేమో. కనుక దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితి నుంచి నీవు ఖచ్చితంగా విడుదల పొంది నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని దేవుడు మనకిచ్చారు. మన జీవితంలో దేవుడు మన కొరకు దాచించిన ప్రతి మేలు కూడా పొందుకోవాలని మనం ఆశపడతాం. కానీ మనలో ఉంటున్న దేవునికి అసహ్యమైన కార్యాలన్నింటినీ కూడా మనం ఉంచుకున్నంత కాలం కూడా ఈ భూమి మీద మనం ఆశీర్వించబడలేము. ముందుగా మన ప్రవర్తన, మన నడవడి, మన చూపు, మన ఆలోచన, మన మాటలన్నీ కూడా దేవుని సన్నిధిలో సరి చేసుకోవాలండి. సరి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. నేను బాగానే ఉన్నానండి, నా ప్రార్థన మీకు తెలుసా,
నా మాటలు మీకు తెలుసా అంటే కాదు. నువ్వు ఎంత ప్రార్థన పరుడమైనా, ఎంత ప్రార్థన పరురాలైనా, ఎంత బైబిల్ చదివినా నీ జీవితం మారకపోతే ప్రయోజనమేమీ లేదు. మన ప్రార్థన, మన భక్తిని బట్టి మనము సాటిస్ఫాక్షన్ అవ్వడం కాదండి. మన భక్తి ఇతరులకు మాదిరిగా ఉండాలా, మన ప్రార్థన ఇతరులకు మాదిరిగా ఉండాలా, మన జీవితం ఇతరులకు మాదిరిగా ఉండాలా. అలా కోరుకోండి, అలా కోరుకుందాం. ప్రభా, నా జీవితం నా మట్టుకే కాదు, నా జీవితం ద్వారా మీ నామానికి మహిమ రావాలా, నా ద్వారా అనేకులు నీ దగ్గరకు రావాలి. సంవత్సరంలో, ఈ నూతన సంవత్సరంలో మీరు నిజంగా మీ కుటుంబం దీవించబడాలంటే, మీరు నిజంగా దేవుని చేత ఆశీర్వదించబడాలనే ఆలోచన, తలంపు, ఉద్దేశం మీరు కలిగిన వారైతే దేవునికి మొదటి స్థానం ఇవ్వండి. దేవునికి మొదటి స్థానం ఇవ్వండి. దేవుని సన్నిధిని వెదకండి, దేవుని సన్నిధిని ప్రేమించండి, సంఘాన్ని ప్రేమించండి, సంఘంతో అంటుకట్టుబడి ఉండండి. మీరు ఎంతైతే దేవునికి సహవాసంలో దగ్గరగా ఉంటారో దేవుని సన్నిధి మీకు అంత దగ్గరగా ఉంటుంది. హల్లెలూయా. దేవుని సన్నిధికి మీరు దూరం అయ్యారు అనుకోండి, దేవుని సన్నిధిని మీరు నిర్లక్ష్యం చేస్తారనుకోండి, సాతానుని మీ కుటుంబంలో ప్రవేశించి, మీ జీవితాల్లో ప్రవేశించి అనేక రకాలైన చిక్కులు, సమస్యలు, శోధనలు తీసుకొచ్చి మీ మీద పడేసినప్పుడు మీరు వాటి నుంచి మీరు బయటికి తప్పించుకునే అవకాశము ఉండదు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం చేయవలసిన పనులు మనం చేస్తే దేవుడు చేయవలసిన పనులు మన పట్ల దేవుడు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని ప్రభు వెనుకల్లో దీవించును గాక.